కారం ఉప్పు ఎక్కువైంది. పాపం కష్టపడి చేసిందే. చూద్దాం ఎంత బాగా వేస్తావో. కష్టపడి వస్తే పని చేస్తున్నామ్మా. ఆయన నువ్వే చెప్పలేదు నేను చెప్పను. చెట్లు అడిగి అడిగి అలిచిపోవచ్చు. వెయ్యు మ్యాప్లో ఇక రౌండ్గా వెయ్యు. చాలు సరిపోద్ది. వావ్ చిన్న నీకు ఏడు వచ్చింది. ఏ దోశ, కారం దోశ, స్వీట్ దోశ, కిరోసిన్ దోశ, పెట్రోల్ దోశ. నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోల్ పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాఫీ కూడా తెమ్మన్నా. దోశ దోశ మీ అక్క కూడా వేసి వచ్చిన. మీ అక్క కూడా వేసి ఆ పనిలో పని నాకు పని తగ్గుతుంది. త్వరగా వంటలు అయినా నేర్చేసుకోమ్మా. వంటలు నేర్చుకోమన్నాను అనేసి చదువుకోవడం మానేక అన్నీ నేర్చుకోవాలి. చాలు చాలు ముందు కారమే కాలిపోతుంది దోశ. చేతిలో వేసుకొని ఎక్కువైపోద్దేమో చూసుకో. ఎక్కువ ఉంది. చిన్న మోసం చుట్టుకోగలరు. చిన్నది చాలు. ఆయిల్ కొంచెం పైన సైడ్లో వేసావు కదా, వేసి తిరిగేసి. చాలు చాలు చాలు. ఈజీగా వచ్చేస్తుంది చిన్న దోశ. కష్టపడాల్సిన పని ఉండదు. ఒక్క సైడ్ వస్తే చాలు అంతే. అయ్యయ్యో అయ్యయ్యో వచ్చింది. మహే నువ్వు గ్రేట్. మీ అక్క వేస్ట్, సొంత వేస్ట్. అది ఆలకించాలి నీకు ఉంటుంది. ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తే, నేను పోస్ట్ చేస్తే ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే విమ్ బాటిల్లో ఆయిల్ వీళ్ళు ఆయిల్ బదులు విమ్ వేసేస్తున్నారు ఏంటి అనుకుంటారు. ముందే చెప్తున్నారు విమ్ కాదు, విమ్ బాటిల్ వేసుకున్నాం. ఆయిల్ ఆయిల్ అది విమ్ వేసుకుని తిన్నాను. చాలు అప్పుడు అక్కకేసాయి. వేసాయి నువ్వు వేసాయి. నేను ప్లేనే కదా ఎగ్ తిన్నా కదా ఈరోజు. ఇంకొంచెం కొంచెం ఇంకెట్టకి ఇందులో శుభ్రంగా లాంగ్ వీడియో తీసుకున్నాను కాదు, ఏదో సరదా. ఆ విమ్ తిడ్డ ఎదురుగా అట్టకే అది నిజంగానే విమ్ లిక్విడ్ అనుకోగలరు ఎవరైనా. ఎగ్ ఏటో కిందని గోల. అమ్మా ఈరోజు నేను ఒక రెస్క్యూ చేశా. ఏటో పిజియన్ ఎగ్ ఒకటి పెట్టేసింది. దాన్ని తీసుకెళ్ళి పిజియన్ కొంచెం దగ్గరలో పెట్టా. అంతేనా? ఇంకా నయం పిజ్జా ఎగ్గనే వండుకొని తిందామని తెచ్చానంటావు అనుకున్నాను. అది రెస్క్యూ అవుతుంది. అది కరెక్టే అనుకో. కారమే
వేసేయి. మేడం ఎంత చాలమ్మా? ఏది అలా జల్లు చూస్తాను. మళ్ళీ తడిది అలాగా కారం వేసేస్తే పాడైపోద్ది. ఇందులో పెట్టకే అన్నాను, మళ్ళీ ఇందులో పెట్టావు. ఎగ్ దోశ వేసావు కదా. ఇంకోటి చేశాను. ఇదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఆడితే ఇంకోటి చేశాను. ఏంటి? పోలీసులు దొరుకున్న దొంగలు కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే పోలీసులు దొరుకున్న మన అపార్ట్మెంట్లోకి వచ్చేసారమ్మా. అది చూపిసా. ఎలా? షెట్లు ఆడుతున్నాను, అక్కడ వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎవరి కోసం ఎత్తుకుతున్నారా అంటే ఇద్దరు వచ్చారు కదమ్మా చూసామా అన్నారు. చూసాను అంకుల్, ఇలాగ వెళ్ళారు అంటే వాళ్ళ కోసం ఎత్తుకున్నానమ్మా, థ్యాంక్ యూ అని చెప్పారు. వెరీ గుడ్. మరి అక్కలు ఏం చేస్తున్నారు? షెట్లు ఆడుకుంటున్నారు. నాకు భయం అని. భయం లేదా అది ఇది అని అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పలేదా పోలీస్కి? నేనే చెప్పా. వెరీ గుడ్. తప్పు చేసిన వాళ్ళు పట్టించవైతే గ్రేట్ నాన్నకు. ఎట్టెళ్ళారో చెప్పాను, వాళ్ళని ట్రాక్ చేశారు. మొత్తం మీద ఇప్పుడు మీ అక్కకి అది టేస్ట్ చూపించబోతున్నావు. కాలిందా? ఎత్తరే కొంచెం హై పెట్టు. క్రిస్పీ లేకపోతే మళ్ళీ బాగోదు. నీది ఇడ్లీ సాంబార్ చట్నీ. మీకు కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసి పెడతాం, పర్వాలేదు. కానీ మీరు మా ఇంటికి వస్తేనే అంటే ఎక్కువ మంది రారని నాకు తెలుసు, అందుకనే మా ఇంటికి వస్తే చేసి పెడతాను. ఇద్దరు ముగ్గురు వస్తారు అంతే. అయినా నాకు ఎందుకు చేస్తారు చెప్పండి, మీరు చెయ్యరు. దోశలు మీ ఇంట్లోనే చేసుకుంటాను అంటే నాకు చెయ్యరు. ఏడ్ చేయరు. సబ్స్క్రైబ్. ఆ దోశల కోసం ఎవరైనా సబ్స్క్రైబ్ ఒకటి చేస్తే సరిపోద్దా? లైక్లు కొట్టద్దా? అన్నీ చేస్తారు, ఒక చేయమంటే కదా. నిజంగా నువ్వు చేసిన ఈ దోశ మీ అక్క బాగుంది అంటే గ్రేటే. చెమటలు మాత్రం లెక్కలెక్కే చిన్న పాపం. షెట్లాడి వచ్చావు, కష్టపెట్టాను మళ్ళీ. ఇలా యాక్టివిటీస్ ఉండాలి. మీ అక్క పట్టుకెళ్ళి చూద్దాం దాని ఎక్స్ప్రెషన్స్. తిని చూసి చెప్పండి మేడం గారు. కారం ఉప్పు ఎక్కువైంది. తిన పాపం కష్టపడి చేసిందే. చప్పకుందా? మధ్యలో తింటే బాగుంటుంది. మరి ఇదేమైపోలే. ఎగ్గులు ఎందుకు తినేస్తున్నావు? ఎక్కడైనా ఉండాలి కదా. కారం ఎక్కువైపోయింది అంటారు. వెళ్ళు. బాగుందా లేదా? లేదు. ఇంకెప్పుడు చేయ. అది కాదు, గ్యాస్ ఆన్ చేస్తుందా లేదా కూడా తెలీదు. పక్కన అందుకే మంచిగా అనుకోవద్దు.